హాయ్ అందరికీ ఈ వీడియోలో ఎలా ఎక్స్టెండ్ ఫేర్ని కన్ఫిగర్ చేయాలో చెబుతాం. బుకింగ్ పేజీలో రైట్ సైడ్లో క్విక్ లింక్స్ యారో మార్క్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ యారో మార్క్ పై క్లిక్ చేయండి. కిందకి స్క్రాల్ చేయండి. ఇక్కడ మనకి ఎక్స్టెండ్ ఫేర్ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్టెండ్ ఫేర్ సెట్టింగ్ పేజీ ఓపెన్ అయింది. ఇక్కడ మనం సర్వీస్ బిల్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయొచ్చు. అన్ని యాక్టివ్ సర్వీసెస్ డ్రాప్ డౌన్లో కనిపిస్తాయి. ఎక్స్టెండ్ ఫేర్ క్రియేట్ చేయాలనుకునే సేర్వికే అని డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి మేము బెంగళూరు టు చెన్నై ఎంపిక చేస్తున్నాం. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి: కాపీ, కాపీ ఫేర్ ఓన్లీ, ఇంకా కాపీ ఫేర్ అండ్ కట్ రూట్ ఫేర్. కాపీ ఆప్షన్తో రూట్ లెవెల్ మరియు రిజర్వేషన్ లెవెల్లో ఉన్న అన్నీ కాపీ అవుతాయి. వీటిలో మెయిన్ ఒరిజిన్, డెస్టినేషన్, మల్టీ స్టేషన్, బోర్డింగ్ స్టేజ్, డ్రాపింగ్ స్టేజ్ మరియు ఫేర్ కమిషన్ ఉంటాయి. మనం కాపీ ఫేర్ ఓన్లీ సెలెక్ట్ చేస్తే ఆ ప్రత్యేక రోజు ఫేర్ మాత్రమే కాపీ అవుతుంది. మనం కాపీ ఫేర్ అండ్ కట్ రూట్ ఫేర్ సెలెక్ట్ చేస్తే ఆ రోజు ఫేర్ కూడా, కట్ రూట్ ఫేర్ కూడా కాపీ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడే మనం కాపీ ఫేర్ ఓన్లీని సెలెక్ట్ చేస్తున్నాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి: డేట్ రేంజ్ మరియు మల్టిపుల్ డేస్. డేట్ రేంజ్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి: స్టార్ట్ డేట్ మరియు ఎండ్ డేట్. కాబట్టి మనం ఆ డేట్ రేంజ్కి స్టార్ట్ డేట్ మరియు ఎండ్ డేట్ సెలెక్ట్ చేయొచ్చు. మనం మల్టిపుల్ డేట్స్ ఎంచుకుంటే డేట్స్ సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాలెండర్ ఫీల్డ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏ డేట్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మల్టిపుల్ డేట్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఏదైనా తేదీని స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు. కావాల్సిన తేదీలు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం డేట్ రేంజ్ ప్రకారం చెబుతాం. ముందుగా స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేయండి. క్యాలెండర్ పై క్లిక్ చేయండి. మనం డిసెంబర్ సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఒక ఎండ్ డేట్ ఉంటుంది. క్యాలెండర్ పై క్లిక్ చేసి తర్వాత ఎండ్ డేట్ సెలెక్ట్ చేయండి. తర్వాత వీక్లీ షెడ్యూల్ ఇప్పుడే ఆల్ డేస్ సెలెక్టెడ్గా ఉంటుంది. ఇక మీకు కావాల్సిన డేట్ నుంచి ఫేర్ పిక్ చేయాలి. డేట్ పేజ్ సెలెక్షన్ పై క్లిక్ చేసి తర్వాత కలెండర్లో మీరు కాపీ చేయాలనుకునే డేట్ ఫేర్ సెలెక్ట్ చేయండి. ఉదాహరణకు మనం డిసెంబర్ 1 డేట్ ఎంచుకుంటున్నాం. తర్వాత క్రియేట్ రెడ్ కార్డ్ పై క్లిక్ చేయండి. ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్టెండ్ ఫేర్ రెడ్ కార్డ్ క్రియేట్ అయింది. ముందు చెక్ చేసుకోవాలంటే ఏ సర్వీస్కి మీరు క్రియేట్ చేశారో చూడండి. బెంగళూరు టు చెన్నై సర్వీస్కి మనం ఎక్స్టెండ్ ఫేర్ క్రియేట్ చేశాం. తర్వాత బుకింగ్ పేజ్కి వెళ్లి మెన్యూ పై క్లిక్ చేయండి. మెన్యూలో రూట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బెంగళూరు అని సర్చ్ చేసి చెక్ చేయొచ్చు. ఇదే మనం రేట్ కార్డ్ క్రియేట్ చేసిన సర్వీస్. రైట్ సైడ్లో మీరు మోడిఫైయర్ ఆప్షన్ చూస్తారు. మోడిఫై పై క్లిక్ చేసి తర్వాత రేట్ కార్డ్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్టెండ్ ఫేర్ సెట్టింగ్లో మనం క్రియేట్ చేసిన రేట్ కార్డ్ కనిపిస్తుంది. స్టార్ట్ డేట్ డిసెంబర్ 1, ఎండ్ డేట్ డిసెంబర్ 7 మరియు క్రియేటెడ్ డేట్ నవంబర్ 30గా ఉంది. ఎక్స్టెండ్ ఫేర్ సెట్టింగ్లో ఏ రేట్ కార్డ్ అయినా క్రియేట్ చేయాలనుకుంటే మీరు మల్టిపుల్ సర్వీస్ రేట్ కార్డ్స్ను ఎక్స్టెండ్ ఫేర్ సెట్టింగ్ ఆప్షన్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. వీడియో చూసందుకు థ్యాంక్స్. మంచి రోజు గడపండి.